అంబటి రాంబాబుకి అయితే కనుక పరామర్శలు అయితే జరుగుతున్నాయమ్మా. అసలు ఎలా చూడాలంటారు ఈ పరామర్శల్ని? అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక విఐపి లాగా ఫీల్ అవుతున్నాడు అతను. ఎందుకంటే నేరస్తులుగా ఉండ చరిత్ర ఉండ పార్టీ నాయకులంతా నేర చరిత్రగానే ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఎలా చూడాలంటే పుష్ప 2 అని పెట్టుకొని ఇట్లా తగ్గేదేలే అని చెప్తున్నాడే కానీ నువ్వు ఆల్రెడీ తగ్గావు, చాలా తగ్గావు. నువ్వు గొప్పగా బయటకు వచ్చి బేకరంగా నేను చెప్పుకుంటున్నావు, ఇట్లా నేను తగ్గను అట్లా తగ్గనని. నువ్వు చాలా చీప్ అయిపోయావు, చాలా తగ్గిపోయావు. బాబు గారిని నువ్వు అన్నప్పుడే నీ కత్తికూత మాజీ మంత్రిగా ఉండ ఆ విలువ అనేది నువ్వు కోల్పోయి ఒక సునకం స్థాయి కూడా నీకు ఇది కాదు నువ్వు. ఎందుకంటే ఆ విలువ కోల్పోయింది. ఒక మాజీ మంత్రివి గర్వంగా ఉండాలా, గౌరవించబడాలా. దాన్ని నువ్వు పోగొట్టుకొని నా రెడ్ బుక్కి నా కుక్క భయపడదు, నేను తగ్గేదేలే, ఇట్లాంటి చీప్ మాటలన్నీ మాట్లాడుతున్నావు. కాబట్టి నీ స్థాయి దిగిపోయింది. ఒక మాజీ మంత్రికి చేసిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ పార్టీకి వన్ని తెచ్చేటట్టుగా ఉండాల. ఆ పార్టీ మీది నేర చరిత్ర గల పార్టీకి మీరు తగ్గట్టుగా మీరు నడుచుకుంటున్నారే తప్ప మీరు విలువలతో సంస్కారంతో మాట్లాడటం, విలువలతో బతకటం, మిమ్మల్ని చూసి ఒక విలువ గల ఒక వ్యక్తులు అనేవాళ్ళు పలానా వాళ్ళని చూసి ఆ పార్టీని చూసి మనం విలువగా వాళ్ళు ఎంత మట్టసంగా ఉంటున్నారు, ఎంత సంస్కారంగా ఉంటున్నారు, ఆ విలువలు పోగొట్టుకోకుండా మనం నేర్చుకోవాలనుకునేలాగా బతకాలి. కానీ ఆ విలువ తక్కువ బతుకు మనకెందుకురా? ఆ మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి నీచంగా మాట్లాడే వ్యక్తి ఇంకా సిగ్గు లేకుండా తగ్గేదేలే అని సైగలు చేస్తున్నాడంటే నువ్వు తగ్గిపోయావు, నీది పడిపోయింది. ఇక నువ్వు పెరగాలన్నా పెరగలేవు. నేను ఒకసారి చెప్పాను, తల్లిని చెల్లిని బయటికి నెట్టిన వ్యక్తి మీ పార్టీ అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవిస్తాడు? అలానే ఒక తల్లికి ఒక చెల్లికి గౌరవించలేని పార్టీ తక్కిమా మహిళల్ని గౌరవించలేరు, మీరు విలువలా పెంచుకోలేరు. మీ విలువ ఇట్లా అన్నా కానీ అట్లా అన్నా కానీ పెరగదు, తగ్గిపోవటమే కానీ పెరిగేది లేదు. కాకపోతే మీరు బయటకు వచ్చి భీకరంగా ఎట్లా అంటున్నారు, అది ఓన్లీ మీ గొప్పగా మీరు చెప్పుకోవటమే కానీ తక్కిమా వాళ్ళందరూ లేదా ఇట్లా అంటున్నారు, కోస్తున్నారు. మీకు 11 కోసారు, ఇప్పుడు రేపు 1కి కూడా పడిపోయేటట్టు ఆలోచించుకోండి. మీరు కొంచెం విలువలుగా మాట్లాడుకొని ఇప్పటికైనా మీ పార్టీకి విలువ పెంచుకుంటే మాత్రం ఏమైనా పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు ఇలానే తగ్గేది లేదు, అలా తగ్గేది లేదు. రెడ్ బుక్ కుక్క భయపడదు అంటే కుక్క కన్నా కొంచెం విలువ ఉందేమో కానీ చాక్కుంటున్నారు ఇళ్లలో తెచ్చుకొని. మీకు అట్లా కూడా విలువ ఇచ్చేటట్టు మీరు చేసుకోవట్లేదు. అది మీ ఒపీనియన్తోనే మీరే మార్చుకుంటున్నారు. ప్రజల్లో నుంచి మీ పరువు అనేది, ప్రతిష్ట అనేది దిగజార్చుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి వచ్చేమో అంబటి టైగర్ అంటున్నాడు. మరి అంబటి రాంబాబు ఏంది, అంబటి అనే కుక్కకు కూడా ఒక రోజు వచ్చింది అంటున్నాడు. ఏందమ్మా ఇది? వీళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఏంది? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నట్టు ఆయన్ని కుక్క అనుకోవాలంటారా, లేదంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు టైగర్ అనుకోవాలంటారా? టైగర్ అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో వీళ్ళు ఆయనకు తగ్గట్టుగా పనిచేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. విలువలు లేని పార్టీ రాజకీయం చేస్తున్నారని ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కానీ వీళ్ళు చేసే అరాచకాలు, మాటలు, ఈ అరాచకమైన ఇవన్నీ అతనికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. తెలిసి ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళు టైగర్లు, వాళ్ళు సింహాలు అని పొగడపోతే ఆ పార్టీకి వాళ్ళు కూడా పనిచేయరు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు, పార్టీని వదిలిపెట్టి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబుని పాములాగా వాడుకుంటున్నాడు. అది కూడా ఈ అంబటి రాంబాబుని ఉసుగు కలుపుతుంటే ఈయనేమో కుక్కలాగా ఉసుకు వాళ్ళు ఉసుగు కలుపుతుంటే ఈయన ఉసుకు అని ఉరుకుతున్నాడు. అంతేగాని అంబటి రాంబాబు టైగరు కాదు, కుక్క కంటే వేణం
వాళ్ళు ఉసుగలుపుతుంటే ఈయన ఎమ్మడి పడుతున్నాడు. మాసం ముక్క కోసం ఎమ్మడి పడ్డట్టు, ఈయనకేదో రేపు సీఎం పదవి వచ్చిద్దని ఎమ్మడి పడుతున్నాడు. అంతేగాని నీ కుక్క బుద్ధే సేమ్. ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం అమ్మా, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది అని ఒక పక్కన వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపునేమో జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి తప్పు చేసినాడు, వాటర్ ఎన్కౌంటర్లో చచ్చిపోతున్నాడు అంటున్నాడు. ఎలా చూడాలమ్మా వీళ్ళిద్దరు వాదన? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పేది నిజం అనుకోవాలా, లేదా లాయర్ జడా చెప్పింది నిజం అనుకోవాలంటారా? వైసీపీ వాళ్ళు పార్టీ మీద బురద చల్లుతున్నారు. మన ప్రభుత్వం ఉంది, ఈ అరాచకం జరిగింది అని మన పార్టీ మీద బురద చల్లుతున్నారు. కానీ ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి క్రిమినల్. అతను క్రిమినల్ని సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఒక లాయర్ అయి ఉండి ఒక క్రిమినల్కి సపోర్ట్ చేసుకుంటా మన పార్టీని వచ్చినాక, మా పార్టీ వచ్చినాక మీకు అంతు తేలుస్తాము, మా పార్టీ మీది ఎల్లకాలం మీ పార్టీ ఏమి ఉండదు, మేము వచ్చినాక మీ అలా తేలుస్తాం ఇలా తేలుస్తామని ఏదేదో వాగుతున్నావు. తండ్రి, నువ్వు ఒక లాయర్వి, ఒక క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నావంటే నీ క్రిమినల్ సంస్కారం ఏమైంది? లాయర్ చదివిన సంస్కారం నీకు ఏమైంది? మాలాంటి వాళ్ళమే మేము చూసి ఒక పాప అని మేము అల్లాడిపోతున్నావే, నువ్వు క్రిమినల్కి సపోర్ట్ చేస్తున్నావు ఒక లాయర్ అయ్యండి. నీ సంస్కారం ఏమైంది సార్? అది మేము గట్టిగా నిలదీసి అడుగుతున్నాము. నువ్వు క్రిమినల్కి సపోర్ట్ చేయకపోతే క్రిమినల్కి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎన్కౌంటర్ చేశారు అంటే నువ్వు క్రిమినల్ని సపోర్ట్ చేసావుగా, లాయర్కి చదువుకున్నావు. అసలు చదువు కన్నా ఒక సంస్కారంగా మాట్లాడాలి కదా మీరు. లాయర్ అయ్యుండి ఒక క్రిమినల్కి నువ్వు సపోర్ట్ చేస్తే ఒక్క పార్టీకి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్నావు. మా పార్టీ వస్తే మీ అంతు తేలుస్తామని డిఎస్పీలని ఎస్పీలని కూడా బెదిరిస్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ వంగలపూడి అనిత గారిని కూడా అరెస్ట్ చేపిస్తాను నేను అంటున్నాడు కదా, ఎలా చూడాలంటారు? ఇప్పుడు నువ్వు ఒక లాయర్వి, మేము నిన్ను లాయర్ గారంటే అని గౌరవిస్తున్నావు. నువ్వు అప్పుడు ఏం మాట్లాడాలా? నువ్వు హోమ్ మినిస్టర్ చేసే ఒక మహిళా వ్యక్తిని గారు అని కూడా అనకుండా నువ్వు వంగలపూడి అనిత మేము వస్తే ఆమంతు తేలుస్తాము అని అంటున్నావు. నువ్వు లాయర్కి చదివి కూడా అసలుకి మీకు ఏమాత్రం సంస్కారం అనేది ఉంటే ఒకళ్ళని గౌరవించి మాట్లాడితే నిన్ను ఒకళ్ళు గౌరవిస్తారు. నువ్వు గౌరవం లేకుండా హోమ్ మినిస్టర్ అని లేకుండా ఎలా పడితే అలాగా ఏమా గారు అనుకుండా, హోమ్ మినిస్టర్ గారు అని కూడా అనుకుంటా అనిత అని అంటున్నావు. నువ్వు నీ చదువుకి నీకు లేని జ్ఞానం అదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.